తమ మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చుకోలేమన్నారు. ఎంతో ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి వారు అన్నారు. అయితే ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె ప్రైవసీకి భంగం కలిగించవద్దు, ఇది న్యాయవాది విడుదల చేసిన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు వారు. అయితే ఆ దేవుడు కూడా చలిస్తాడు అన్నాడు ఏఆర్ రెహమాన్ గారు. విడాకులపై న్యాయవాది స్టేట్మెంట్ అనంతరం రెహమాన్ కూడా స్పందించారు. మా బంధానికి 30 ఏళ్లు నిండబోతున్నాయి. ముక్కలైన మా మనసును చూసి ఆ దేవుడు కూడా చలిస్తాడు. అయితే ముక్కలైన మనసులు మళ్ళీ కలుసుకోలేవు. ఈ పరిస్థితిలో మాకు సమాధానం దొరకటం లేదు. మమ్మల్ని అర్థం చేసుకుని మా వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తారని చెప్పి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ట్విట్టర్ ద్వారా తమ మనసులోని మాట తెలిపారు ఏఆర్ రెహమాన్ గారు. అయితే రెహమాన్ భార్య విషయానికి వస్తే సైరాబాన్ కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. రెహమాన్తో ఆమెకి వివాహం 1995లో జరిగింది. అయితే జాతీయ అవార్డు గ్రహీతగా సూపర్ హిట్ చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జాబితాలో ఉన్నారు ఏఆర్ రెహమాన్. అది ఈ దంపతులకు